ప్రజా ఉద్యమాలతో ప్రభుత్వంపై తాడో పేడో తేల్చుకునేందుకు వైఎస్ఆర్సీపీ రెడీ అయింది. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను గాలి కొదిలేసి అవినీతి అక్రమాల్లో మునిగి తేలిన కూటమి ప్రభుత్వ పెద్దలను తట్టి లేపేందుకు కార్యాచరణకు దిగబోతోంది. ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇక మీదట ఇంకో ఎత్తు అన్నట్లుగా ప్రజా పోరాటాలకు సిద్ధమవుతోంది. ఒకటా రెండా అనేక సమస్యలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల వరకు అన్ని ఆకాశాన్ని అంటాయి. సామాన్యులకు అందనంత ఎత్తుకు రాకెట్లా దూసుకుపోయాయి. ఇక రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించలేకపోవటం నుంచి విద్యార్థులకు యూనిఫామ్ కూడా ఇచ్చే పరిస్థితి లేనంత దీనస్థితికి కూటమి ప్రభుత్వ పెద్దలు వెళ్లిపోయారు. ఉద్యోగులకు పెండింగ్ డిఏల నుంచి వృద్ధులు, వికలాంగులకు సక్రమంగా పెన్షన్ కూడా పంపిణీ చేయలేక చేతులెత్తేశారు. కానీ అమరావతి పేరుతో మాత్రం భారీగా వేల కోట్లు దోచుకుంటున్నారు. చంద్రబాబు సర్కార్ అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకోకపోవడంతో వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమాలకు తెరతీసింది. ఇప్పటికే రైతాంగం నుంచి మహిళలు, విద్యార్థుల వరకు ఎవరికి ఏ సమస్య వచ్చినా వారి తరఫున పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలు చేపట్టిన వైఎస్ఆర్సీపీ ఇక మీదట మరింత దూకుడుగా వెళ్లడానికి ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నేతలతో ఇవాళ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ కీలక సమావేశం జరగబోతోంది. రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. సమావేశంలో కీలక అంశాలపై వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ సూపర్ 6, 7 హామీలను అమలు చేయటం లేదు. పైగా అన్ని ఇచ్చేశామని పచ్చి అబద్ధాలు బొంకుతున్నారు. అదేమని ప్రశ్నించే వారిపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి అక్రమ కేసుల్ని ఎదుర్కొనేందుకు ఇంకా ఏమేం చేయాలనే అంశంపై కూడా చర్చించనున్నారు. పెన్షన్ల తొలగింపు, ఉచిత బస్సు పథకం అని చెప్పి 16 రకాల బస్సులకు గాను కేవలం 5 రకాల బస్సుల్లోనే అమలు చేస్తూ మహిళల్ని మోసం చేస్తున్న తీరుపై చర్చించే అవకాశం ఉంది. ఇంధన ధరల పెంపుపై కూడా కీలక నేతలతో చర్చించి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలోనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామస్థాయి నుంచి పార్టీని యాక్టివ్ చేయటం, క్యాడర్ను సమీకరించడం, కొత్త కమిటీల నిర్మాణం వంటి అంశాలపై వైఎస్ జగన్ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ నిర్మాణంపై పూర్తి స్థాయి దృష్టి పెట్టిన వైఎస్ జగన్ ఏ జిల్లాలో ఏ స్థాయిలో పార్టీ నిర్మాణం పూర్తయిందో సమీక్షించే అవకాశం ఉంది. ఇక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, ఎస్ఐఆర్ కార్యక్రమం కూడా జూన్ 15 నుంచి ప్రారంభం కాబోతున్న తరుణంలో ఈ అంశాన్ని కూడా పార్టీ సీరియస్ గా తీసుకుంది. పార్టీకి సంబంధించిన ఓటర్లు, సానుభూతి పరుల ఓట్లను అధికార పార్టీ నేతలు తొలగించకుండా చూసుకునే బాధ్యతను లీడర్లకు అప్పగించే అవకాశం ఉంది. ప్రజా సమస్యలను గుర్తించి ఎక్కడికక్కడే ఆ జిల్లా నేతలంతా కలిసి పోరాటాలు చేసేలాగా నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రాయలసీమ లిఫ్ట్ విషయంలో పార్టీ ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశాలపై రాయలసీమ నేతలతో ప్రత్యేకంగా చర్చించనున్నారు వైఎస్ జగన్. ప్రజా సమస్యలు పరిష్కరించేలా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఏ రూపాల్లో ఉద్యమాలు చేపట్టాలనే దానిపై కార్యాచరణ కూడా రూపొందించనున్నారు. ఇవాళ జరిగే కీలక సమావేశం వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు కార్యాచరణకు కీలకం కానున్నదన్న చర్చ జరుగుతోంది.